రాజుకి కూడా కూర్చోబెట్టి ఇంత గొప్పగా మొదటి సంవత్సరంలో మొదటి రాజుగా ఉన్నటువంటి ఈయన మొదటి నెల రాజుగా ఉన్నాడు. ఇంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు జనం పొంగిపోయారు, ఆ మాటకి చలించిపోయారు. ఏం చేశారు చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 23వ వచనము. దినవృత్తాంతము 2వ గ్రంథము 32:23. అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజున హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయెను. పొందుకున్నారు. కానుకలు గొప్పగా వస్తున్నాయి, పేరు గొప్పగా వెళ్ళిపోయింది, మాట వేదం దేవుడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఏమన్నా ఇక్కడ సకల జనుల దృష్టికి ఘనత నొందిన వాడాయెను. మనుషుల్లో ఘనముగా ఎంచబడింది యెహోవాకు అసహ్యం. మనుషుల్లో ఘనత ఎంచబడింది యెహోవాకు అసహ్యము. ఎప్పుడైతే ఘనత వచ్చిందో, వా నా పరిపాలన ప్రజలు క్షేమంగా ఉన్నారు, నా పరిపాలనలో రాజులు క్షేమంగా ఉన్నారు, నా పరిపాలన సామంతులు శుభ్రంగా ఉన్నారు, నా పరిపాలన యాజకులు గొప్పగా ఉన్నారు, యాగాలు హోమాలు దీవెనలు ఆశీర్వాదాలు కానుకలు ఇంకేం కావాలి. ఏమొచ్చింది తెలుసా? గర్వం వచ్చేసిందండి. ప్రారంభంలో ఎవరైనా సరే వాగ్దానం బాగానే చేసుకుంటాం, పెళ్లిలో వాగ్దానం చేస్తాం. ఏమో తెలుసా? వ్యాధి ఎందులో ఆరోగ్యమందులో విడువక ఎడబాయిక నిన్ను నా సొంత పెళ్లి భార్యగా. పెళ్లి భార్య అన్న పదం పాస్టర్ గారు ఎందుకు వాడాడో ఆయన తెలుసా? పెళ్లి చేసుకుంటున్న నీకు, తాళి కట్టడానికి కొన్ని నిమిషాల ముందున్న నీకు తెలుసా? భార్యగా వచ్చుగా, పెళ్లి భార్యగా అంటే ఎక్సైటింగ్. ఇంట్లోంచి బయలుదేరితే ఏదో వదలనే టింకును పట్టుకుంటాడు. ఎప్పుడు దాకా? పెళ్ళి అయిపోయి మంచాల మీద తీసుకొచ్చి నాకు వదలలేగా, అతను ఉంటాడు కొంతకాలం తినాక. అది కాదు కదా. పెళ్లి భార్యగా చేసుకుందును, పెళ్ళైన కాడ నుంచి ప్రాణం పోయేంత వరకు పెళ్లి భార్య చూడాలి. భార్యనే పెళ్లి భార్య అన్న పదం ఆనాడు వాగ్దానం చేశాం. ఎంతమంది జీవితాల్లో ఈ పదం నెరవేరుతుంది? ప్రారంభపు సుభాష్ బేస్గా ఉంటుంది, దేవుళ్ళలో కానీ జీవితంలో కానీ ఎక్కడైనా ఎక్సైటింగ్. ఆ శుభ్రు మామూలుగా ఉండదు కదా. లవ్ మ్యారేజ్ నాలుగు కానీ చదువుతుంది, నేను ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ నేను అందుకే చెప్తాను మీకు. కొత్త సంవత్సరం చెప్పాలి కదా. కానీ ఎక్కడున్నా సార్, చీకట్లో ఉన్నా సార్, సూప్ అక్కడే పడేది నాకైతే. ఎందుకు? ఎక్సైటింగ్ అది. కానీ ఈరోజు కూడా అదే ప్రేమ నిలుపుతాను నేను నా భార్య పట్ల. ఎందుకు తెలుసా? వాగ్దానం చేశాను, వ్యాధి ఎందులో ఆరోగ్యమందును విడువక ఎడబాయక. 5 సార్లు ఆపరేషన్ అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఏ రోజు కూడా విడవల ఎడబాయలా. చనిపోతే నువ్వు సంతకం పెట్టాలన్నా సరే దేవుడు ఆయుష్ ఇస్తాడు నమ్మకంతో సంతకం పెట్టానే తప్ప సరిపోతుంది కోరుకోరా. నిలబడాలరా మాట. పెళ్ళంటే ఏమంటున్నారు? ఆ వయసు వచ్చిందా చేసుకుంటామని కుదరదు. వయసు వస్తుంది, ఆ వయసు దేవుడిని ముడిపెట్టుకుని పెళ్లి చేసుకుంటే లైఫ్ వస్తుంది, లేకపోతే పోతావు. అదే చెబుతున్నాడు. ప్రారంభపు కాలంలో, ప్రారంభపు నెలలో తను గద్దెక్కిన తర్వాత ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు, ప్రజలతో మల్ల పొందినప్పుడు, వా ఇంకా నాకేంటి అనుకున్నాడు. అదే వచ్చేసింది. ఏమనుంది అక్కడ? ఏమనొచ్చింది? అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజున హిజ్కియాకు కానుకలను తెచ్చి అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత పొందిన వాడాయెను. ప్రజలు మెచ్చుకుంటే కొమ్ములు కనబడం మొలుస్తాయి, అలాగే మలిసినానికి మలిసిన బాగలేదా? చూడండి, హిజ్కియాకు ఎందుకు రోగం వచ్చింది అంటే, హిజ్కియాకు రోగం వచ్చింది, 15 ఏళ్ళు ఆయుష్ ఇచ్చేదేమో మాకు నువ్వు ఆ ఒక్క మాట చెబుతారు. ఇంకా ఎందుకు వచ్చింది ఇప్పుడు చెప్తాను మీకు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 24-25 వచనములు. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. ఆ దినములో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తము తెలియపరిచి అతనికి సూచన ఒకటి తెలియజేసను, దయచేసను. అయితే హిజ్కియా మనసు గర్వించి అన్న పదం వాడబడింది అక్కడ. హిజ్కియా మనసు గర్వించి. గర్వం వచ్చేసింది హిజ్కియాకి. వచ్చింది, జనం మెచ్చుకుంటే గర్వం వచ్చింది. అందుకనే పౌలు గారు గలతీ 1:10 మాట్లాడుతూ, నేను మనుషులను ఆయన సంపాదించుకొని కోరుచున్నానా, దేవుని ప్రేమను సంపాదించుకొని కోరుచున్నానా? మనుషులు సంతోష పెట్టేవాడినైతే
నా క్రీస్తుకు నేను ఎప్పటికీ కూడా దాసులను కాకపోతున్నాను. దేవులోనే ఉన్నాను హిజ్కియా. ఎప్పుడైతే ప్రేమ ఎక్కువైపోయిందో గర్వం వచ్చేసింది, హృదయము గర్వంతో నిండింది. చదువు ఎక్కడి నుంచి. అయితే హిజ్కియా మనస్సు గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టు ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేము వారి మీదకి కోపము రాగా, ఎవరైతే నాకేంటి, హిజ్కియా అయితే నాకేంటి, ఎవరైతే నాకేంటి, రాజు చేసిన నేనే తిరిగి తీసేయగలం. ఎప్పుడైతే మనస్సు గర్వించిందో అప్పటి వరకు పరిపాలన గొప్పగా సాగించాడు, అనేక కార్యక్రమాలు చేశాడు. మనస్సు గర్వం చేసింది. ఎప్పుడైతే గర్వం వచ్చిందో దేవుడి కోపం రోగం రూపంతో ముందుకు వచ్చింది. మరణకరమైన రోగము. ప్రపంచంలో ఈ రోజున మరణకరమైన రోగం ఉందంటే ఫస్ట్గా ఏం చెప్తావు? ఫస్ట్గా చెప్పండి. మరణకరమైన రోగం ఉందంటే ఏం చెప్తావు? క్యాన్సర్ అంటావు, ఇక దానికి తిరిగి అంటావు. ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మరణకరమైన రోగం. హిజ్కియాకు వచ్చిన దేవుడు చెప్పండి, దేవుడు చనిపోతాడు. ఇప్పుడు వచ్చాడు, పాస్టర్ గారు వచ్చాడు. రాజు అయితే నాకేంటి, ఎవరైతే నాకేంటి, దేవుడి చిత్తం పక్కకు వెళ్ళిపోయింది. నీ గర్వం దేవుడికి కనబడింది కనుక నిన్ను చంపబోతున్నాడు. చచ్చిపోతావు, ఇల్లు చక్కబెట్టుకో, చక్కబెట్టుకో, మనిషి చేసే పనులు చేయి, ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు ఒక్కసారి ఆలోచించాడండి. నిజమే, నా తండ్రి చేసిన తప్పు నేను చేయలేదు, నా పితరుడు చేసిన పరిపాలన నేను చేస్తున్నాను, ప్రజలు మెచ్చారు, దేవుణ్ణి మరచారు, నా తప్పు నాకు అర్థమైంది. ఈ తప్పు సర్దిద్దుకోకపోతే నాకు ప్రాణం పోతుంది, నాకు ప్రాణం పోవడం ఇష్టం లేదు, నేను ఇంకా సేవ చేయాలి, సేవకుడిగా ఉండాలి, నా తండ్రిని సంతోషపెట్టేవాడిగా ఉండాలి, నా పితరుడు దావీదు వలె నేను పరిపాలన సాగించాలి, ప్రారంభంలో ఎలా ఉన్నానో అలా చేయాలి. మధ్యలో వచ్చింది తప్పు, మధ్యలో సరిదిద్దుకోవాలి, మధ్యలో వచ్చింది పొరపాటు, మధ్యలో సరిదిద్దుకోవాలి. ఇది నాది కాదు, నాకు దక్కకూడదు, నాలో ఉండకూడదు అనుకున్నాడు. వెంటనే చెప్పేశాడు. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని ఎద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చాడు. చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఆ కూర్చొని చోట్ల చెప్పాడు, వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు పని ఏంటి తెలుసా? వస్తాడు, చెప్తాడు, పోతాడు, ఉండడం కాదా. నన్ను ఎవరో చాలా మంది ఆ ఎక్కువ పాయింట్లో ఉండరు, ఎదుకుంటాం, చాలా ఎదుకు వెళ్ళాలి, మరి చెప్పాలి, వెళ్ళాలి అంతే. చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పినటువంటి మాట గుర్తిరిగి ఏం చేసుకుని హిజ్కియా చూడండి. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను జరిగించుతును, కృపతో జ్ఞాపకము చేసుకో. దయచేసి నేను చేసిన పనులు జ్ఞాపకం చేసుకో. నువ్వు రాజుగా చేసినప్పుడు, నువ్వు ప్రేమించిన చర్చలకు తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ రోజున నేను వాగ్దానం చేసుకున్నా, మధ్యలో తొలగిపోతే పోవచ్చు అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సత్యముతో నీ సన్నిధిని ఎలా నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా ఎలా ప్రవర్తించుతును, సమస్తం నీకు తెలుసు కనుక ఎలా జరిగించాను, కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. పాప క్షమాపణ అంటే అదేనండి. హృదయం మనిషికి గర్విస్తుంది, వాడంతా అన్నట్టుగా ఉంటుంది. ఎంత కాదండి అక్కడ కావాల్సింది. ఏ వ్యక్తినైనా ప్రేమించే తత్వం మనిషికి రావాలి, అది ముందు అలవర్చుకోవాలి. అదే అడుగుతున్నాడు, కన్నీళ్లతో అడుగుతున్నాడు. ఒక్కసారి నేను చేసిన క్రియ చూడు. నువ్వు రాజుగా చేస్తే నేను అందరి చేత ప్రశంసలు అందుకోలేదు, నీ ద్వారాన్ని తెలిపించాను, మూసపడినటువంటి మందిరాన్ని 16 సంవత్సరాలు మోయబడి నీ మందిరం నడిపించాను, తెలిపించాను, యాజకులు పిలిపించాను, ప్రజలు చూశాను, అందరికీ మేలు చేశాను. కాకపోతే మధ్యలో గర్వం వచ్చిన మాట నిజమే. అందుకే నాకు రోగం వచ్చింది, నాకు తెలుసు. మొఖం గోడ పెట్టుకున్నాడు, కన్నీళ్ళతో ప్రార్థిస్తాడు. మొఖం గోడ పెట్టుకోవడం అర్థమైంది, చూపించలేకపోతున్నాడు. ఉన్నాడే అనుకున్నాడు పాస్టర్ గారు, ఇంకెక్కడున్నాడు, చెప్పాడు, పోయాడు, చూడలేకపోయాడు. కానీ మొఖాన్ని ఉంటే కదా చూడటానికి. అప్పుడు అంటున్నాడు, చదవయా. హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా యొక్క వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ చెబుతున్నాడు, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లా నువ్వు తిరిగి వెళ్ళు. చెప్పాడు, వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళు, మళ్ళీ వెనక్కి వెళ్ళు.
వెనక్కి వెళ్ళు, నువ్వు వెనక్కి వెళ్ళు. చదువుగా పోయి అతనితో ఇట్లనము, చెప్పు. నీ పితరుడైన నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, గుర్తు చేస్తున్నాడు. నీ పితరుడైన దావీదునకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నువ్వు కన్నీళ్లు చూసేది నీ ప్రార్థన నేను నీ ప్రార్థనను అంగీకరిస్తున్నావు. నిజమే, ఇంకా నువ్వు ఎక్కువగా ఒప్పులు చేశావు, అక్కడక్కడ తప్పులు చేశావు, అవి సరిదిద్దుకుంటున్నావు. 15 సంవత్సరాలు మరొక 15 సంవత్సరాలకు ఆశిస్తాను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతుల నుండి పడకుండా విడిపించదును. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుటకు ఇది యెహోవా కలిగినటువంటి సూచన తప్ప మరేది కాదు. ఈ మాట చెప్పాలి కనుక నీకు రోగం వచ్చింది. రోగం వచ్చింది కాబట్టి నువ్వు తప్పు తెలుసుకున్నావు. తప్పు తెలుసుకున్నావు కనుకనే పశ్చాత్తాపడ్డావు. పడ్డావు కనుకనే నేను చూశాను కనుకనే మళ్ళా నీకు మాటిస్తున్నాను. నువ్వు మంచోడు అయ్యా, నువ్వు నాకు ఉపయోగపడేవాడివి. గర్వం నీకు పనికిరాదు, హృదయ గర్వం నాకు అసహ్యం కనుక హృదయాంతరంగాన్ని పరిశోధిస్తున్నా నేను. నువ్వు పనికొచ్చేవాడు కనుక పనికి మాలిన వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తున్నావని నీకు ఈ ప్రాబ్లం పెట్టాను తప్ప అది నీకు వచ్చింది కాదు. నేనే పెట్టినది. ఒక సూచన నీకు జరగాలి. నువ్వు నాలో ఉంటున్నావు కనుక నీకు ఒక రోగం వస్తే జనం ఆలోచిస్తాడు. దేవుళ్ళు ఉంటూ దైవ పరిపాలన చేస్తున్నాడే, హృదయము గర్వించిన సంగతి వాళ్ళకి తెలియదు. మరి పాస్టర్ గారి హృదయం గర్వించిన ఎలా తెలుస్తుంది? తెలియదు. పైపైన పనులే కనబడతాయి, మరి లోపల ఉన్న ప్రేమ ఎలా కనపడుతుంది? అది కనపడదు. కనుక పైపైన పనులు బట్టి నువ్వు జారిపోతున్నావు. లోపల ఉన్నటువంటి విధానాన్ని చూశాను, అది నీకు తెలియాలి కనుకనే ఇది పెట్టాను తప్ప నీలో ఏది లేదు. అమ్మయ్యా అనుకున్నాడు. 15 ఏళ్ళు ఇచ్చాడండి. పుట్టినప్పుడే మరణాలు రాసుకుంటాడు దేవుడు, మధ్యలో లేదు ఇంక బ్రేక్. పుట్టుక జనన మరణాలు ముందే రాసుకుంటాడు. మరణ 10 ఏళ్ళు ఇచ్చాడంటే అర్థం ఏంటి తెలుసా? ఓపెన్ చేశాడు. అదే చెప్పాను ప్రారంభంలో మీకు ఇంట్రడక్షన్. వెహికల్ కొన్నప్పుడు తన కాలం తీరిపోయిన తర్వాత కూడా తిరిగి మళ్ళా రీఫిట్నెస్ పేరుతో 4 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు ఇస్తాడు. బాడీ కండిషన్ బట్టి మళ్ళా ఇస్తాడు. ఎందుకు? అది పనికొస్తుంది కాబట్టి. నువ్వు పనికొచ్చాడు కనుకనే నీకు ఇచ్చాడు అన్నప్పుడు ఆ 15 సంవత్సరాలు పుచ్చుకున్నాడు. ఆ 15 సంవత్సరాల తర్వాత ఎంత గొప్పగా బతికాడా అంటే దావీదుని మరిపించాడండి దేవుని దృష్టిలో. అదండి, అది చెప్పదలుచుకున్నాను. అది దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనగాడికి వచ్చింది వ్యవహారం. 2015 సంవత్సరాలు దాటిపోయాయి. 2010లో నమ్ముకున్న చాలా మంది ఉన్నాం. 2010లో 2005లో 2000లో అంతకంటే ముందు నమ్ముకున్న క్రైస్తవ బిడ్డలు ఎంతో మంది లోపల ఉన్నారు. ఏం ఫలించాం మనం? అయినా ఎందుకు ఇచ్చాడు ఆయుష్? ఎప్పుడో కాలం తీరిపోయింది. చూడండి యేసుక్రీస్తు వారి మాటలు, లూకా సువార్త 2015లో ఏం చేశాం, 14లో ఏం చేశాం, 13, 12, 11, 9, 8, 7, 6, 5, 2000 ఈ 15 ఏళ్ళలో ఏం చేశామండి దేవుడికి? మనం ఏం చేశాం? ఎందుకు ఇచ్చాడు 16? ఊరగా ఎవరో అడుగుతున్నారన్న మన పట్ల ప్రేమతో. చూడండి ఆయన ఎవరు? లూకా సువార్త 13వ అధ్యాయము 6, 7, 8, 9 మరియు ఆయన వారితో విట్టాను ఉపమానం చెప్పాను. ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమై పోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పగా దేవునికి స్తోత్రం. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు, ద్రాక్ష తోటలో ద్రాక్ష పంట వేస్తాం కదా, మనకు తెలిసినటువంటి గొప్పతనం. మిరప తోటలో మిరప వేస్తాం, పత్తి వేయం, పత్తిలో పత్తి వేస్తాం, వరేస్తాం. మరి ఏంటంటే వెరైటీగా వేశాడు దేవుడు. ఎప్పుడు అంతే, నీ ఆలోచన ఉండడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించాడు అంటే నువ్వు ఆలోచించాలి. ఎందుకు నాటించాడు? ద్రాక్ష తోటలో ఉండవలసిన ద్రాక్ష తోటే కదా, అంజూరపు చెట్టు రాదు కదా. ఎందుకు వేశాడు? ఒక ప్రత్యేకత చెప్పాలి అనుకుంటున్నాడు. ఆ తోటలో ఆ చెట్టుని ప్రత్యేకించి చూడాలి అనుకుంటున్నాడు. ఈ సంఘములో, ఈ సమాజంలో, ఈ సమాజపు విలువలలో నిన్ను ప్రత్యేకంగా చూడాలి అనుకుంటున్నాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు, సంఘములో నువ్వు, సమాజంలో నువ్వు,
రాజు భూకంప ప్రాంతంలో నువ్వు ప్రత్యేకించు, నువ్వు 15,000 మంది జనాభా ఉన్నటువంటి విధానంలో నిన్ను ప్రత్యేకించి చూడాలనుకుంటున్నాడు. తప్పా ఒప్ప? తప్పా ఒప్ప? తప్పా ఒప్ప? కానీ ప్రత్యేకంగా దేవుడు నన్ను చూడాలనుకోవడం తప్పా ఒప్ప? ఒప్పే కదండి. అందరిలాగా ఉండాలని కోరుకోవట్లేదు ఆయన. ద్రాక్ష తోటలో నిన్ను చూడలేదు, ద్రాక్ష తోటను చూడలేదు, అంజూరపు చెట్టు చూస్తున్నాడు. ఎప్పటి నుంచి? 3 సంవత్సరాలు చూస్తున్నాడు. 3 సంవత్సరాల నుంచి ద్రాక్ష తోటకు వచ్చి అంజూరపు చెట్టు చూస్తే అది ఫలించట్లా. ఫలించిన వాటిని గుర్తు చేయట్లా, ఫలించే వాటిని గుర్తు చేయట్లా, ఫలించిన చెట్టును గుర్తు చేస్తున్నాడు. 3 సంవత్సరాల బట్టి ఇప్పుడు దేని కొరకు వస్తున్నాడు తోటకి? ఆ చెట్టు కొరకే వస్తున్నాడు. ఆ చెట్టు ఫలిస్తే బాగుంటుంది, ఫలిస్తే బాగుంటుంది, ఫలిస్తే బాగుంటుంది. 3 ఏళ్ళ కూడా పంట లేకపోతే రాబడి కోపం చేసింది. అప్పుడప్పుడు అంటుంటే మనం, అరే ఇది మొగ చెట్టు, మొగ బొప్పాయి నరిగే. ఎందుకు? కాయలు కాయదు, పూత మాత్రం బాగా పూసింది, కాయలే నరికి తిరిగి కాయలు లేవు, పోతుంది నరిగే. ఎందుకు? దీని స్థానంలో మరొక చెట్టు వేద్దాం, ఈసారి పిల్లకోడి బొప్పాయి వేద్దాం అంటాడు. పిల్లకోడి బొప్పాయి, పిల్లకోడి బొప్పాయి లోపల రండి, చాలా వేసింది రండి. పిల్లకోడి బొప్పాయి ఎందుకు? ఫలాలు రావాలి, కుటుంబానికి అందాలి. 3 సంవత్సరాలుగా నిన్ను చూస్తుంటే ఏ రోజైనా ఫలించావా? సినిమా వాతావరణం చూడడానికి వెళ్తావా? స్క్రీన్ చూడడానికి వెళ్తావా? వాక్యం నేర్చుకున్నావా? ఏంటి దేవుడి ఉద్దేశం? ఆయన 16 ఎందుకు ఇచ్చాడు? అక్షరాలు నీ జీవితానికి ఎందుకు రాబడింది? 2016 మామూలుగా రాలా, మామూలుగా రాలా. ఇప్పుడు విన్న మాటని దేవుడు కష్టంతో వచ్చాయి కనుక తోటలో, ఒక తోటలో ఆ పంటే ఉంటున్నప్పుడు ఒక తోటలో మరొక చెట్టు వేసామంటే ఒక ప్రత్యేకత. నువ్వు ఉంటున్న నీ కుటుంబంలో ఒక ప్రత్యేకత, నువ్వు ఉంటున్న సమాజంలో ఒక ప్రత్యేకత, నువ్వు ఉంటున్న బంధువర్గంలో నువ్వే ఒక ప్రత్యేకత. నువ్వు ఫలించకపోతే ఎలా? ఫలించకపోతే ఎలా? 3 సంవత్సరాల నుండి చూస్తుంటే ఫలింపు లేకపోతే ఈ భూమియు నేల ఎలా అర్థమైపోవాలను? ద్రాక్ష తోట మాలితో చెబుతున్నాడు, పాస్టర్ కథ చెబుతున్నాడు వాక్యం. తీసేయ్ లేదయ్యా, ఏమంటారు చూడండి. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు మట్టు, అయ్యా వెరువేరు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. 3 ఏళ్ల బట్టి నువ్వు చూస్తున్నావు, నేను చూస్తున్నాను. ఫలించలా, నరికేమని ఆజ్ఞించావు నాయన. 2015లో నీ చదువులు లేకపోవచ్చు, 2014 లేకపోవచ్చు, 13 లేకపోవచ్చు, 10 లేకపోవచ్చు, కానీ ఆ సంవత్సర కాలాలలో వాళ్ళు లేకపోయినా ఇదిగో ఈ సంవత్సరం అయినా సరే ఒక్క అవకాశాన్ని ఇస్తే నేను దాని చుట్టూ త్రవ్వుతాను. దాని చుట్టూ త్రవ్వడం అంటే అర్థం ఏంటి? మీ ఇంటి చుట్టూ వస్తున్నా కదండి, రావట్లేదా? ఎన్ని ప్రాంతాలకు వెళ్తున్నాయి. ఈ రోజున గుంటూరుకు వెళ్ళాను, రేపు ఒంగోలుకు వెళ్ళాల్సి ఉంది, అనేక ప్రాంతాలకు వెళ్తున్నాను, అనేక కుటుంబాలకు వెళ్తున్నాను. పల్లె కాదు, నాకే ఎక్కువ పడుతుంది మీ అందరికంటే, నిజంగా చెప్తున్నాను, నాకే ఎక్కువ పడుతుంది మీ అందరికంటే. ఎందుకు ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకు వస్తున్నాడో నువ్వు ఆలోచించాలి. ఈ వస్తున్న ఈ కొద్ది నిమిషాల్లో ఏం చెబుతున్నాడో నువ్వు ఆలోచించాలి. ఆ మాటలో ఇద్దరికైనా చెప్పారేమో ఆలోచించాలి. ఎవరు చెప్పకపోయినా ఇంత గొప్పగా చెబుతూ ఇంత ప్రేమ ఎందుకు పంచుతున్నాడో నువ్వు చెప్పాలి. వాక్య ప్రకారం చేస్తాం ఏదైనా, కానీ చెప్పం. ఇక్కడే చెప్తాడు, ఇది మనం మనం చెప్పను, ఇలా వస్తున్నామని చెప్పను. నేను వస్తే తప్ప నీకు అర్థం కాదు. ఈ భూమి ఈ నేల ఎలా అర్థమైపోను. నరికేస్తే పీకేస్తే మరొక చెట్టు నాడుతాను, అది ఫలిస్తుంది. నేను తీసాయి అయ్యా, నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయి మట్టు అంతవరకు ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు. అది ఫలించినా సరే నేను ఎలా నరికించేసేయా. ఇది మాటలు చెప్పలేను. ఒక్కసారి నా మాట వింటావా? దేవుడు వింటాడండి. సొదొమ గొమొర్రా అభిష్టాలు అబ్రాహాము చేశాడు రా. ఏమడిగావు నన్ను? నీతిమంతులు ఉన్నారనుకుంటున్నావా? సొదొమ గొమొర్రా పట్టణాలు ఈ రోజున హైదరాబాద్, సికింద్రాబాద్ తలపిస్తున్నాయి. నీతిమంతులు ఉన్నారనుకుంటున్నావా? అయ్యా కలిసి 50 మంది ఉండరా? 40 మంది ఉన్నారో చూడు. 40 లేరా? 30 ఉన్నారో చూడు. 30 లేరా? 25, 20, 17, 15, 2 ఒక్కడే. ఎవరో? నీ వంశధారకుడు లోతు. బయటికి వేసేస్తా. దేవుడు వింటాడండి. విన్నాడు అబ్రాహాము గారి మాట. సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఇంత గొప్ప సువార్త జరుగుతుంటే దేవుడి మనసు గుర్తిరిగి బోధించే బోధకుడు లేడా అంటే లేడు. వెనక చూసుకో, ఏమీ రావు. వాక్య భావాలు తెలియవు, వాక్యాలు తెలియవు. చర్చికి పోతావు, కామన్ కాదండి. కన్ను మూస్తే తరతరాలు జరిగే బాధ ఉంటుంది అక్కడ.
నరక వేదన. అదే చెప్పబోతున్నా ఫిబ్రవరి 17, 18, 19 తారీఖులో. ఏంటి అంశం తెలుసా? ఏంటి? అంతిమయాత్ర. అంతిమయాత్ర అంటే మనకు చెప్పాల్సిన అవసరం లేదు. శవాన్ని మోసుకెళ్ళిపోయే సమయం. ఆ రోజు నువ్వు చూస్తే బంధువులు వస్తే గుండె నడుస్తుంది, బంధువులు వచ్చే 10 నిమిషాలు మళ్ళీ సొమ్మంగా ఉంటుంది. ఎవరు వస్తే ఏంటక్క అంటే అప్పుడు ఎడిపే మళ్ళా ఆగటం. ఎంతోడు ఇలా అంటుంటుంది. తినమంటే తినడం ఆగలేతనే ఉంటుంది, కాదు మాట్లాడదు. ఎందుకంటే ఆ శవం నింటే బాగోదు కదా. ఈ రోజు నీ జరగట్లేదు లోకంలో. ఒక్క వారం గడిచిపోయినాక ఆ పెద్ద కార్యక్రమం అయిపోతే ఇక అంతే, గుర్తుండదు ఇంకా. మరి ఇంతకాలం నీతో సంసార జీవితాన్ని పంచుకున్నాడు, ఇంతకాలం నిన్ను ప్రేమగా చూసుకున్నాడు. మనిషి కనబడకపోతే ఆ మాటకు విలువ ఈరోజు వ్యవహరిస్తున్నారన్న. యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాలు భూమి మీద ఉండి ఎన్ని జాగ్రత్తలు చెబితే బతికిన వారు 11 మంది. మిగతా అంత ఏమైపోయింది? అందరూ నమ్మారు, అంతా ఒమ్ము చేశారన్న. అదే జరుగుతుందా? అదే అంటున్నాడు. ఈ సంవత్సరం కూడా ఛాన్స్ ఇవ్వు. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. 2015లో లేకపోవచ్చు, 14 లేకపోవచ్చు, 11 లేకపోవచ్చు, కానీ 16 ఛాన్స్ ఇవ్వు. 16 లేకపోతే నీ ఇష్టం సాగి తీసే అడుగుతున్నాడండి. ఫలించిన సరే, లేని ఎడదా నరికించి వేయు. ఇక నీ ఇష్టమే. నీ చెబితే వింటావా? ఒక్కసారి వింటావు, 14 వింటావా? ఇప్పుడు వింటావా? వినవు కదా. అన్నప్పుడు 15లో ఎలా ఉన్నావు? 14లో ఎలా ఉన్నావు? 13లో ఎలా ఉన్నావు? లేవు. అయినా ఎందుకు ఇచ్చాడు ఆయుష్? ఎందుకు వస్తుంది నూతన సంవత్సరం? కామన్గా వస్తుందంటే పొద్దు పడుతుంది, కామన్ వస్తాయండి అని చెప్పేసి పెద్ద పెద్ద పార్టీలు చేసుకోకు. ఈ రోజున అనేక మంది పార్టీలోంచి ప్రాణులు చాలా మంది ఉన్నారు. ఎందుకు వస్తుంది? ఏదో సంవత్సరంలో ఒక మాట అనుకుంటావు, నేను దేవుడికి ఏదో చేస్తాను ఖచ్చితంగా అనుకుంటాను. నేను చెప్తున్నాను, అన్నిలు కూడా ఏదో ఒక సందర్భంలో పాస్టర్ గారు కలిసినప్పుడు, సంఘంలో ఉంటున్నప్పుడు, వాక్యం ఉంటున్నప్పుడు ఏదైనా సరే చిన్న మాట, దేవుడికి ఏదో ఒక చేయాలి సంవత్సరం అనుకుంటాడు. ఆ అనుకున్నది నెరవేరిందో నెరవేరదో ఆలోచించు. సంవత్సర కాలంలో ఏదో ఒక సందర్భం అనుకుని ఉంటావు. ఆ ఒక్క మాట వరకు నీకు ప్రారంభించాడు. ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు. ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు. ఆ మాట నెరవేరిందా ఆయుషిస్తూనే ఉంటాడు. 15 సంవత్సరాలు ఎగస్తా ఇచ్చాడు హిజ్కియాకి. నీకు ఇస్తున్నాడు చూడు. మాట తప్పామనుకో కత్తి వాళ్ళతో కూల్చబడక తప్పదన్నా. సమయం లేదు ఇంకా. రేపు మారొచ్చులే, ఎల్లుండి మారొచ్చులే, బాప్తీసు తర్వాత తీసుకోవచ్చులే, దేవుడు గొప్పగా ఉండొచ్చులే, ముందులే చాలా ఆయుష్ అనుకుంటే కుదరదు. చనిపోవడానికి వాయుస్తో సంబంధం లేదు. పసి బావుడు పోవచ్చు, పండు ముసలిపోవచ్చు. వయోభేదం లేదు. దేనికైనా ఉంటుంది కానీ సావుకు లేదు వయోభేదం. ఎలిజిబిలిటీ అన్నది ఈ లోకంలో వయసుతో ముడిపడి ఉంటుంది, కానీ సావుకు మాత్రం లేనే లేదు. దినాలు చెడిపోయి ఉన్నవి, జాగ్రత్త అంటున్నాడు అవును కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చట్టం కనుక ఏ దినం? సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం మనోళ్ళు పెట్టుకుంటారు, చర్చి పోతారు, అన్నీ అంటే దినాలు తిప్పుతున్నావా నువ్వు? మంగళవారం తీసేస్తావు అంటే తీసే పూర్తిగా లైఫ్ నుంచి. మరి క్యాలెండర్ మొత్తం మంగళవారం చెప్తాం, కానీ ఈరోజు ఏం ముహూర్తం పెట్టదండి అంటావు. నీ వస్తే వచ్చిందా? నువ్వు ఇస్తే వచ్చిందా? శనివారం నువ్వు ఒకడు మొదలు పెడతాడు. ఈ శుక్రవారం, శనివారం, మంగళవారం, ఆదివారం ఎవరిస్తే వచ్చినాయి అట్లా ఇవన్నీ రహాసులు తిప్పుతున్నావా? భూమి కంటే 13 లక్షల పెద్దది గ్రహం, దానికంటే గొప్పదా నీ ఆలోచన? నువ్వు ఆలోచించాలి. గ్రహాలు తిప్పడం చేత కాదు, ఎక్కడి నుంచి సొక్కంతో పెడతావా లింకు? నీ వల్ల అవుతుందా? మనిషి రేపటి భవిష్యత్తు చెప్పలేదా? రేపటి వల్ల కాదు వాడికి. 10-14 ప్రసంగి. రేపటి భవిష్యత్తును చెప్పేవాడు భూమి మీద లేడు అంటే నువ్వు నమ్మాలి. చదవమ్మా 10-14 ప్రసంగి. కలగబోవునది ఏదో మనుషులు ఎరగక ఉండినను, కలగబోవునది ఏదో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఏం జరుగుతుందో తెలుసు తెలియకపోయినా బుద్ధిహీనులాగా విస్తారంగా మాట్లాడతారు. సుక్కల గుంపుకు పెట్టుకున్న రాసులు నీ జీవితానికి కాదు. రేఖలు అన్నవి నీ జీవితానికి తన రాతలు కాదు. దేవుడు పెట్టుకున్న విధానంలో, శరీరాన్ని చేస్తున్న ప్రణాళికలో అందం ఎక్కడ దెబ్బతినకుండా ఉండాలని డిజైన్ చేశాడు. కాబట్టి క్రియేటర్ అయ్యాడు ఆయన. ఒక ఆర్ట్కి ఇస్తాం, అంత అయిపోయినాక మళ్ళా చూస్తాం. ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నాను, ఎక్కడో లోపం ఉంది, ఇలా అంటావు, ఇలా శోధిస్తావు, పర్ఫెక్ట్ అంటావు. ఇంతకుముందు రాసి కూడా బాగానే ఉంది. శరీరంలో ఈ చుక్కలు లేకపోయినా, గీత లేకపోయినా ఈ మనిషిగా కనపడ్డాం.
కళ్ళు ఇక్కడ ఉన్నాయనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ముక్కు ఇక్కడ పెట్టడం ఎలా ఉంటుంది? సైడ్లో ముక్కు పెట్టి ఎలా ఉంటుంది? కళ్ళు ఇటు ముక్కు ఇటు నోరు ఇటు ఎలా ఉంటుంది చెప్పండి? అస్సలు బాగుదరా. ఆ రూపాన్ని చేసుకోవడంలో దేవుడు పడ్డ కష్టం ఏంటి మీకు తెలియాలి. ఆ కష్టమేనండి దేవుడు ఇచ్చి గర్భఫలం. అప్పుడప్పుడు చాలా మంది పాదాలు ఇలా తిరిగి ఉంటాయి, భయం వేస్తుంటుంది మనకి. చేతులు ఇలా పోయి ఉంటాయి, చాలా భయం వేస్తుంది. ఆ కారంలో ఏ కారమైనా తప్పితే ప్రాబ్లమ్స్. మనిషిగా ఉండలేడు. నిలబెట్టు మనిషిని దేవుడు ఇంత గొప్పగా చేసుకుని ఉంటే, ఆకాశాన్ని కలిగించింది దేవుడు అయితే, చుక్కలు ఇచ్చింది దేవుడు అయితే, స్వయం ప్రకాశం అవి అయితే, చుక్కల నుండి భూమి మీద నుండి నువ్వు చదువుకున్నటువంటి సంఖ్యా శాస్త్రాన్ని దేవుళ్ళు పెడతావా? దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. మాకు చదువు లేదండి అంటావా? చిల్లర కొట్టు కాడికి వెళ్ళి, పచారీ కొట్టు కాడికి రూపాయి మారిస్తే 99 పైసలు పక్కా తీసుకొస్తాం, 3 సార్లు లెక్కేస్తాం. ఒప్పుకో, పావలలో వెళ్ళి పెట్టావు అంతే. ఎందుకు? చదువు రాకపోయినా సంపాదనలో నువ్వు చాలా జ్ఞానంగా ఉన్నావు. బైబిల్ దగ్గర ఎందుకు నువ్వు వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగును. 2016 మన జీవితాలకి ఎంతో ఆదర్శవంతం అవ్వాలి. ఫలించిన 15లో, ఫలించిన 14లో, ఫలించిన 13లో, 16 ఎందుకు ఇచ్చాడు? అడుగుతున్నాడు దైవజనుడు. ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు సార్, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు. ఫలిస్తాను వాగ్దానం చేసి ఉంటాడు ఏదో ఒక రోజున. మీరు కూడా విని ఉంటారు, నేను వెళ్తాను, నేను ఆ చుట్టూ తవ్వుతాను, వాక్యాన్ని నాటుతాను, నీ గురించి బ్రతికిస్తాను. బ్రతకకపోతే నీ ఇష్టం, కానీ అవకాశం మాత్రం నాకు ఇవ్వు. ఎందుకు? రోజులు బాగాలేదు, నేను చూస్తున్నాను, మీరు చూస్తున్నారు. పేపర్ చూస్తే కంటి నిండా వేదన, శోధనే. సంవత్సరం వచ్చింది, దేవుడు ఇచ్చాడు, గొప్పగా ఉంది అనుకున్న లోపలనే ఎన్నో కుటుంబాల రోజున ఆత్మనాథంతో చేసుకున్న ఏడుపుతో. వాస్తవాలు కావాలి, ఇవన్నీ ఛానల్ లేవాలి, కంటి ముందు నిజాలు కావాలని చెప్పేవి. బైబిల్ ఎప్పుడు నిజమేనా? నమ్ముడు నియమాలతో సమస్తము సాధ్యమే. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానము వలె కాక జ్ఞానము వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. మీరే చూసుకోవాలి. సంఘంలో చాలా మంది బోధకు తయారైపోయారు. ఒక్కొక్కడు శాలరీ 15,000, 20,000, కోట్ల రూపాయలు. సంఘంకి ఉపయోగం లేదు, వాడికే ఉపయోగం. అది ఎప్పుడు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నది. కనుక 4:24 మార్కు సువార్త, మీరేమి ఉంచున్నారో జాగ్రత్తగా బైబిల్ నమ్మండి. బ్రతుకు ఇక్కడే ముడిపడి ఉంది. కనుక ప్రియమైన దేవుని వల్ల జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు ఆయన. దేవుని మాటలు లక్ష్య పెట్టక పోయిన సంవత్సరం ఉన్నా ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు. ఈ సంవత్సరాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే దేవుడు గొప్పగా ఉండాలి. 20 శాతం మాట ఇచ్చాను నేను, కనుక ఆ మాట ప్రకారం గౌరవించి దేవుడు మనకి ఇచ్చిన సమయం 2016 లూకా సువార్త. అలా కాకుండా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం గొప్పగా సంపాదిద్దాం, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒక ఎకర పొలం గొప్పగా కొందాం, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం గొప్పగా బిజినెస్ చేద్దాం. దేవుణ్ణి విడిచి ఏది చేసినా కలిసి రాదు. దేవుణ్ణి విడిచి ఏది చేసినా కలిసి రాదు. పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తాలి అంటే దేవుడే ఎత్తాలి. మన సామర్థ్యము, మన జ్ఞానము పనికిరాదు. చీమ కుడితేనే అల్లాడిపోతావు, చీమ కుడితేనే సరిపోతావు, చీమ టచ్ చేస్తేనే 6 మనిషి గసగసలాడిపోతాడు. డెంగ్యూ కావా, అన్ని కొన్ని నిజాలు కావా. కనుక ఈ సంవత్సరం కూడా దేవుడిచ్చిన ఆయుష్ని దేవుళ్ళు ముడిపెట్టుకుంటూ బ్రతికితే శుభ్రంగా ఉంటుంది. లేకపోక ఇలాంటి ఆలోచన కలిగామనుకో ప్రాణం పోక తప్పదు. ఏమాలోచన? లూకా సువార్త 12వ అధ్యాయము 18, 19, 20, 21 వచ్చిన చూడగలిగితే 18 నుంచి 12. నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాడిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తినంతటిని కూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా. నా కొట్లు విప్పి, ఏ కొట్లు? ఎంతమంది కట్టుకోవాలి చర్చని కలిసి వచ్చి ఇప్పుడు పెద్ద వేస్తున్నాడు గుమ్ము లాంటి కొట్లు విప్పి వాటికన్నిటికంటే గొప్పగా కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తినంతటిని కూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా. అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఎవరు చదువుతున్నాడు? ప్రాణముతో చదువుతున్నాడట. ప్రాణమా, అనేక సంవత్సరాలకు ఎంతకాలం బతుకుతావురా సోదరా? 40 ఏళ్ళు దాటితే టీవీ, షుగర్, బీపీ పోలంతా శరీరం గుణమతలో ఇంకేం చేస్తావు? బీపీ ఉంటే గట్టిగా అరిస్తే పెరిగిపోతే,
తక్కువగా ఆలోచిస్తే తరిగిపోద్ది. లో బీపీ డేంజర్, హై బీపీ ప్రాబ్లం కాదా ఇవన్నీ? ఇక షుగర్ వస్తే టయానికి తినాలా, లేకపోతే వాక్యం చదువుతున్నాం ఒక నిమిషం ఆగనమ్మా, పాడబడి చెప్పి తినాలి, ఇప్పుడు టాబ్లెట్ వేసుకోవాలా, లేకపోతే శరీరం సహకరించి తింటా. మంచి ఆరోగ్యం ఇస్తానని దేవుడు అంటే కోల్పోతే ఏమి లాభం అలా? అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది. సుఖించము, తినుము, త్రాగము, సంతోషించుము అని చెప్పుకొందును అనుకున్నాడు. ఇంకా అనుకోవాలి, మనస్సులోకి రాకముందే దేవుడు తలంపు గుర్తెరిగాడు. సెకండ్ ఫాస్ట్ లో జరుగుతున్న క్రియ ఇదంతా. గొప్ప ఆస్తి ఉంది, మరి తలంపులకు రాలా, వాటిలోకి రాకముందే గుర్తెరుగుతున్నాడు. గొప్ప ఆస్తి ఉంది, గొప్ప ధన్యత ఉంది. అనేక సంవత్సరాలకు నేను, నా పిల్లలు, కుటుంబం మొత్తం శుభ్రంగా తిన్నా. ఇంకా ఐపీఎస్ బ్యాంక్ నుంచి తరగతి ఇంకా అంత గొప్ప రాసుకున్నా. ఎప్పుడైతే అనుకుంటున్నావో అయితే దేవుడు వెర్రివాడా, తింగరోడా, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నేను కాదు, నేను అడగాల్సిన అవసరం లేదు. నేను అడగట్లేదు మీ ప్రాణాన్ని, నాకు అవసరం లేదు. నీ ప్రాణం ఉపయోగపడితే అడగడానికి, ఊళ్ళో ఉపయోగపడితే నాకు రావడానికి. నీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. నేను అడగట్లేదు, అడుగుచున్నారు. అయ్యో 100 రూపాయలు కావాలి, వాళ్ళు అడుగుతున్నారు. నువ్వు అడగట్లేదా? నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవరివి అవునని అందరితో చెప్పి నువ్వు కూర్చుకున్న అనేక సంవత్సరాలకు పంట ఎవరవుతుంది? ఈ రోజున కోటీసులు మనకు తెలుసు, చనిపోయిన వారి విధానం కూడా మనకు తెలుసు. ఏం తీసుకెళ్ళాడు చెప్పండి? రిస్ట్ వాచ్ కూడా పోలేదండి. శవం ఏమంటే తీసేస్తారు. శవం బతికున్నప్పుడు బొంగరం పెట్టినా కాళ్ళకు పట్టీలున్నా, మెట్లున్నా, వడ్డానున్నా, ఏదున్నా, చనిపోయినప్పుడు జనం చూస్తే ఇబ్బంది పడతారని స్నానం చేసేటప్పుడు అలా ఏడ్చుకుంటూ పీకేస్తారు అంతే. ఎందుకంటే సోపుతో వచ్చేస్తాయి, గట్టిగా రావు, శవం బిగుసుకుపోతుంది, అలా చల్ల ఉండదు. సోపు పెడితే అలా సమావేస్తుంది, అలా అవుతారు. ఇక ముక్కు కూడా ఉంచరు, ఏమీ ఉంచరు. ఏం ఉంచుతారో తెలుసా? ఒంటి మీద పనికిరాని తెల్ల బట్ట. అది ఏం చేసుకుంటూ బతుకున్నప్పుడు తీసేసావు నువ్వే, చనిపోయినప్పుడు నీ వాళ్ళే వచ్చి కప్పారు. నిజమా కాదా? నిజమే కదా. దేవుడండి ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. నీవు చిత్తపరిచినవి ఎవరి అవుతాయి? ఎవరు అడిగేది? సువార్త చెప్పి నమ్మడి, దేవుడిని నమ్మడి. ఎన్నో గొప్ప కార్యక్రమాలు రాత్రి అన్ని షూట్ చేసి నెట్లో పెడుతున్నాం. ఒక్కొక్క తల్లి బతుకున్నటువంటి వేదన చెప్పావు రాత్రి. సాక్ష్య రూపంలో ఎన్నో వచ్చాయి. 4 సంవత్సరాలు ఇక్కడే ఉంది, ఈరోజు వాడిదే బతుకే. 4 సంవత్సరాలు పిల్లలు లేకపోయినా దేవుడు ఆశీర్వదించి కరుణించి ఇదే ప్రార్థనలో ఉంటున్నాడు. ఆ తల్లికి కొడుకు పుడితే వాడి పేరు దేవాజీ అని పెట్టాను నేనే. ఆడి పుట్టినరోజు ఈ రోజే. ఇలా ఎన్ని చెప్పమంటారు? ఎన్ని జరిగాయి దేవుడి కృప. దేవుళ్ళు ఉంటే ఇంతకంటే ఇంకో జరుగుతూనే ఉంటాయి, అలా ఎంతకంటే జరుగుతూనే ఉంటుంది. ఇలా ప్రాణం అడుగుతున్నాడు. పోతే అదే మాటని కంటిన్యూ చేస్తున్నాడు. మాట 9:25 లోకాసు వార్త గమనిస్తారమ్మా. 9:25 లోకాసు వార్త. ఒకడు లోకమంతా సంపాదించి తను తాను పోగొట్టుకుని ఎడలా, లేక నష్టపరుచుకుని ఎడలా వానికి ఏమి ప్రయోజనం? లోకమంతా సంపాదించాడు, మొత్తం పోయింది. ఏ లాభం? పొట్టి రాంబాబు, కృష్ణా డిస్టిక్, మరి ఈస్ట్ గోదావరి జిల్లా అతను. మా అందరూ తెలుసు, సినిమా అతను, చాలా మంది తెలుసు. పొట్టిగా ఉంటాడు. చనిపోతున్నప్పుడు అతనికి నిన్నంటే 30వ తారీఖు డిసెంబర్ 30 రాజమండ్రి హాస్పిటల్లో అంబులెన్స్ కూడా డబ్బులు. భార్య, కొడుకు, కుమార్తె, క్రైస్తవుడు, దేవుడు అనేటువంటి బిడ్డ. 40 సినిమాలు తీశాడు. ఈశ్వర సినిమాతో వచ్చాడంట అతను. నాకు తెలియదు, పేపర్లో చూశాడు. దేవుడి ప్రేమ గుర్తిరిగి దేవుడిలో ఉంటూ చనిపోతున్న సమయానికి ఇంత కీర్తి ప్రతిష్ఠ సంపాదించుకున్న వాడికి రూపాయి లేదంటే నష్టపరుచుకున్నాడా, లాభపరుచుకున్నాడా? నష్టమే. ఎందుకు? దేవుడి ప్రేమ గుర్తిన తర్వాత తొలగిపోకూడదరా, నిలబడిపోవాలి. తెలియనప్పుడు నువ్వు బ్రతుకు, నో ప్రాబ్లం. అయినా కాపాడాడు. ఇప్పుడు తెలుసుకున్నావు. ఇప్పుడు బ్రతకకపోతే మైండ్లో బ్లడ్ క్లాట్ అయిందంట, చనిపోయాడు అంతే. మరి ఆ యవనస్తుల భార్య ఏం కావాలి? చిన్నపిల్లలు ఏం కావాలి? ఎవరు చేస్తారా కుటుంబాన్ని? అక్క ఆశ్రయిస్తుందా? అన్న సేధిస్తాడా? అక్క చెల్లెకి పడిన లోకం, అన్నదమ్ములకే తగిన లోకం, తల్లిదండ్రులే తగిన లోకం. కనుక యేసు
వదిలి వచ్చే వరకు ముద్దాడతాడు. నువ్వు దేవుళ్ళ ఉండు, నీ కుటుంబం చూపుని ప్రేమ సంఘం చూపుతుంది. నువ్వు పిలిస్తే కాల్ చేసి ఒంటిగానే వచ్చే సహోదరులు ఉంటారు. నీ వాళ్ళు రారు. నిజాలు ఇవన్నీ నష్టపరుచుకుంటే ఎలా? కాపాడుకో ప్రియ సోదరి సోదరుడా. 2016 ఒక అద్భుతం నీ ముందుకు వచ్చింది. అది పోతే కష్టం. ఎందుకు తెలుసా? చాలా కుటుంబాల్లో లేవు, చాలా సంఘాల్లో వాక్యం లేదు. నేను చాలా మంది పాస్టర్లు పిలిచాను, ఇలా తప్పుడుగా వాక్యాలు చెప్పొద్దు, ఇలా సంఘాన్ని మోసం చేయొద్దు. అనేక సార్లు మోసం జరుగుతూనే ఉంది మన జీవితాల్లో. వాక్యం కాదు కూడా మోసం చేయొద్దు. వాక్యం ఉన్నట్టుగా చెప్పు. కాపురం లేని గొర్రెలాగా ఉంటుంటే ఈ సంవత్సరం నేను వేలాది రూపాయల ప్రణాళిక నా ఒంటి చెట్టు ముందుకు వచ్చాను. 17 కూడా మళ్ళీ మన చర్చిలో మీటింగ్ ఎక్కడ ఉంటుంది? శుక్రవారం ఆదివారం కూడా. నెలకి 2 మీటింగులు, వేలాది రూపాయల ఖర్చుతో నేను తీసుకున్న నిర్ణయం జనవరి 1. మరి నువ్వే తీసుకున్నావు. నువ్వు ఎలా రావుతున్నావు దేవుళ్ళకు ముందుకి? ఎలా చేస్తానో సువార్త మీరు ఆశ్చర్యపోవాలన్నా. ఎన్ని సంగతులు ఎవరికి తెలిసి సంగతులు చెబుతున్నాను నేను. బైబిల్లో ఉన్నవే, కట్టుకథలు కాదు. దేవుడు లేకపోయినా ఎందుకు ఇచ్చాడు? 16 ఆలోచించు. ఇచ్చాడు అని పార్టీ చేసుకున్నా, ఇచ్చాడు అని గంతులేసావు, వారసంచ పేర్చావు. ఎందుకు ఇచ్చాడో అని ఆలోచించావా? ఎందుకు పేరుస్తున్నావు ఆలోచించావా? కాళ్ళు నొప్పులతో ఇంతవరకు ఇంట్లో వచ్చి లేవని మనస్తత్వం నీది. మరి దేవుడు అంటే ఏమనుకుంటున్నారా? ఏం ఆలోచిస్తున్నావు? లాస్ట్ మాట మత్తయి సువార్త 9వ అధ్యాయము 36 నుంచి 38 వరకు నువ్వు చూడగలిగితే, ఆయన సమూహమును చూసి వారు కాపరులేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, కాపరులేని గొర్రెల వలె విసిగి ఉన్నందున, కాపరులేని గొర్రెల వలె విసిగిపోతున్నారండి. కాపరి ఉన్నా లేనట్టుగానే ఉంది. అందుకనే ఈసారి చేస్తున్న పాంప్లెట్ డిజైన్ చాలా వెరైటీగా ఉంటుంది. 8,000 పాంప్లెట్లు రిలీజ్ చేస్తున్నా ఒక మంత్కి. మాటిస్తున్నా చూడండి. నా ప్రణాళిక 8,000 పాంప్లెట్లు. ఒక నెలకి 8,000 మంది పబ్లిక్ చేతులకు వెళ్ళిపోవాలి. వాడు వెన్న వేయకపోయి సాక్ష్యార్థం అంతే. అయ్యా మీ ఇంటికి వచ్చాడు, అయ్యగారు వచ్చాడు, దుమ్ము దులిపిన ఆ ఇంట్లో అంతే. సాక్ష్యం అదే ఉంటుంది. సేకరించావా, ఆదిత్యనిచ్చావా, వాక్యం చెప్పించుకున్నావా, దేవుడి మాటలు వినిపించుకున్నావా, అయితే నువ్వు పుణ్యస్తురాలివే. లేదు పల్లెదంతా పంపించావా, నువ్వు దుర్మార్గురాలివే. నిర్ణయించుకో. పంపిస్తే సేకరిస్తే ఉండు, ధృవీకరిస్తే రా. నువ్వు విడిచినటువంటి కాలు తుమ్మి సాక్ష్యంగా నిలబడుతుంది. అందుకనే పాంప్లెట్లు చేస్తున్నారు, చాలా వెరైటీగా చేపిస్తున్నారు. అందరిలాగా కాదు. వస్తున్నాయి విజయవాడ నుంచి డిజైన్ చేపిస్తున్నారు. 15 శుక్రవారం నైట్ ఏ సంఘంలో ఉంటుంది? ఎప్పుడులాగా మాకు ప్రార్థనలోనే. తిరిగి మళ్ళా ఆదివారం. ఎన్ని గొప్ప అంశాలు మీకు ఈ సంవత్సరం ఇస్తానో మీరు చూడాలి. అల్లు పెరగకుండా నేను సేవ చేయాలని నిర్ణయించుకున్నా. సహకారులు ఎంత ఉంటారో దేవుడు చూసుకుంటారు. ఆయన జనసమూహం చూసి వారు కాపులని గొర్రెల వల్లే విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిమంది ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకోనండి. అడగండి. నేను కూడా ఈ సంవత్సరం ఉంటాను దేవుళ్ళు, నేను కూడా సహకారంగా ఉంటా, నేను కూడా ఉంటాను. పోయిన సంవత్సరాన్ని ఈ సంవత్సరం చేసుకుంటాను, కవర్ చేసుకుంటాను. మోసి 40 ఏళ్ళు 80 ఏళ్ళు కూడా దేవుడికి దూరంగా ఉన్నాడు. బ్రతికిన మిగతా 40 ఏళ్ళు 80 ఏళ్ళని తీసుకొచ్చి నిలబెట్టాడు. 15 లేకపోవచ్చు, 14 లేకపోవచ్చు, అయినా 16 ఇచ్చాడు. ఈ 16 సంవత్సరం నువ్వు అడిగితే వచ్చింది కాదు. ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట నువ్వు మొక్కులు ఉన్నావు. నేను చేస్తా దేవుడి గురించి, నేను ఉంటా దేవుడు అని ఆ మాట కొరకే ఆశించాడు, ఆ మాట కొరకే బ్రతికిచ్చాడు. కనుక హృదయ గర్వంతో కాకుండా వాక్యం యొక్క విలువను తెలుసుకొని అలా బ్రతుకుతూ ముందుకు సాగితే ఈ సంవత్సరంలో ఎంత పని చేస్తామో ప్రపంచవ్యాప్తంగా మీరు చూడాలి. మనం మాట్లాడుతున్న ప్రపంచవ్యాప్తంగా పంపిస్తున్నాం. మీకే కాదు సుమా, ప్రతి పెట్టికి వెళ్ళిపోతుంది. చాలా మంది వండర్ మెసేజ్ అని పెడుతున్నారు. నాకు నిజంగా ఆశ్చర్యమిస్తుంది. ఇంత గొప్ప సంగతులు మీ మధ్య వివరిస్తున్నాను. కథలు లేక వాస్తవాలు చెబుతూ కనీసం కొద్దిమందికైనా విశ్వసించిన వారికి మేలు కలిగించాలని. రాత్రి చాలా మంది బాధపడ్డారు. సాక్ష్యానికి సమయం చాలా కదా. దేవుడి చిత్రం అయితే మధ్య మధ్యలో ఇస్తూ ఉంటాను. బాధపడమాకండి. మీరు పొందుకున్న మేలు చెప్పే సందర్భం ఏదో ఒక సందర్భం వస్తూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరం కూడా 2016 మరి మీరాపూర్ ప్రాంత సహోదరుడు పాకిస్తాన్ కుటుంబానికి మేలు జరుగుతుందని మిమ్మల్ని మాటిస్తున్నాను. అనేకమైన సంగతులు మన మధ్య జరిగించాడు దేవుడు. మేము మీ మధ్య మాటిస్తున్నాం. కావాలని చెప్పట్లేదు, లేదా వారి మెప్పు పొందాలని అసలే చెప్పట్లేదు.
మేము అడిగితే కాదనే ఘనత 2017 నాకు గొప్పగా ఇచ్చాడు దేవుడు. ఇంకా తక్కువ చేసిన సువార్త నేను ఈ సంవత్సరం చేసే సువార్త అనేక ప్రాంత ప్రజలకి అది ఆశ్చర్య కలిగే విధంగా డిజైన్ చేస్తున్నాను. ఇలా ఎవరు చేయకూడదు, నాకు నేనే సాటి, నాకు నేనే పోటీగా చేయాలి అని నువ్వు అనుకోండి. రా, ఇంత గొప్పగా నువ్వు రాగలిగితే నిజంగా 2016లో మనం ఆస్వాదిస్తున్న ప్రతి సెకండ్ కూడా గొప్పగా ఉంటుంది. గొప్ప మేలు పొందుకుందాం, గొప్పగా ఉందాం. ఆయన కోపాన్ని మనకి ఎందుకంటే ఆయన ప్రేమనే పంచుకుందాం, ఆయన ప్రేమనే పెంచుకొని పంచుకుందాం. కనుక ఈ 16 అందరికీ శుభవర్తమానముగా దివ్యమానంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఉంటారు అని నమ్ముచున్నాను. ప్రార్థించుకుందాం. మరి నేను రాసినటువంటి ఒక పాటలో